ఒక స్వచ్ఛమైన సరస్సులో ఫిన్నీ అనే తెలివైన చేప ఉండేది. ఫిన్నీ సాధారణ చేప కాదు, చాలా తెలివైన చేప. అది సమస్యలు పరిష్కరించడంలో, ఇతర చేపలను కష్టమైన పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకురావడంలోనూ నిపుణురాలుగా ఉండేది. ఒక మత్స్యకారుడు ఆ సరస్సుకు వచ్చాడు. అతను పెద్ద బరువైన బూటకపు వలని నీటిలో వేశాడు. వాటిలో చాలా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయి వలలోకి వెళ్లిపోయాయి. ఫిన్నీ మాత్రం దూరంగా చూసి ఈ వల నుంచి మనం ఎలా బయటపడాలి అని ఆలోచించింది. ఫిన్నీ వల దగ్గరకు వెళ్లి వలలో చిక్కుకున్న చేపలకి ఇలా చెప్పింది, మనమంతా కలిసి పనిచేస్తే బయటపడవచ్చు. అదెలా సాధ్యం అని ఒక భయపడిన చిన్న చేప పిల్ల అడిగింది. నా మాట వింటే సరిపోతుందని ఫిన్నీ చెప్పింది. అన్ని చేపలు ఉరుకులు పరుగులు ఆపేసి ఒకే దిశగా ఈదడం మొదలుపెట్టాయి. అన్నీ తమ శక్తిని కలిగి వలను ఒక ఖరీదైన రాయికి తోస్తాయి. ఆ రాయి వలన వల చిట్లిపోతుంది. ఫటాఫట్ అని ఒక్కొక్క చేప బయటకు దూకింది. మత్స్యకారుడు తన ఖాళీగా ఉన్న చినిగిన వలను పైకి లాగి ఆశ్చర్యంతో తలగూక్కున్నాడు. ఈ చేపలు నాకంటే తెలివిగా ఉన్నాయి అని ఆశ్చర్యపడ్డాడు. ఆ రోజు నుంచి ఫిన్నీ ఇంకొంచెం సరస్సులో ఇంకా తెలివైన చేపగా గుర్తింపు పొందింది. జట్టు శక్తి మరియు తెలివైన ఆలోచనతో ఏ కష్టమైనా జయించవచ్చు.